బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం అర్ధాంతరంగా వాయిదా పడింది. స్పేస్ ఎక్స్ డ్రాగన్ ప్రయోగం ఇవాళ సాయంత్రం 5:50 జరగాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ నారాయణ్ ప్రకటించారు. ఇవాళ సాయంత్రం జరగాల్సిన ప్రయోగం రేపటికి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. రేపు సాయంత్రం 5:50 ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ రాకెట్ ద్వారా నింగిలోకి వెళ్లనుంది. యాక్సియం 4 మిషన్ పేరుతో నాసా, ఇస్రో సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ఈ ప్రాజెక్టులో భారత్ ఆస్ట్రోనాట్ శుభంశు శుక్లా మిషన్ పైలట్గా వ్యవహరిస్తారు. శుభంశుతో పాటు మరో 3 విదేశీ ఆస్ట్రోనాట్స్ కూడా ఈ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అయితే భారత్ నుంచి రోదసీ యానం చేసిన రాకేష్ శర్మ తర్వాత మళ్లీ స్పేస్లోకి అడుగుపెడుతున్న భారతీయుడు శుభాంశు కావడం గమనార్హం. స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం అర్ధాంతరంగా వాయిదా పడింది. స్పేస్ ఎక్స్ డ్రాగన్ ప్రయోగం ఇవాళ సాయంత్రం 5:50 జరగాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ నారాయణ్ ప్రకటించారు. ఇవాళ సాయంత్రం జరగాల్సిన ప్రయోగం రేపటికి వాయిదా వేసినట్లు వెల్లడించారు. రేపు సాయంత్రం 5:50 ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ రాకెట్ ద్వారా నింగిలోకి వెళ్లనుంది. యాక్సియం 4 మిషన్ పేరుతో నాసా, ఇస్రో సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ఈ ప్రాజెక్టులో భారత ఆస్ట్రోనాట్ శుభంశు శుక్లా మిషన్ పైలట్గా వ్యవహరిస్తారు. శుభంశుతో పాటు మరో 3 విదేశీ ఆస్ట్రోనాట్స్ కూడా ఈ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అయితే భారత్ నుంచి రోదసీ యానం చేసిన రాకేష్ శర్మ తర్వాత మళ్లీ స్పేస్లోకి అడుగుపెడుతున్న భారతీయుడు శుభంశు కావడం గమనార్హం.